హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ మీద మిల్క్ ఎలాగా మరి కాచుకోవాలో కొంతమందికి తెలియదు. వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇప్పుడు మిల్క్ పెట్టుకున్నాం కదా, ఇలాగా మనకి ఇండక్షన్ స్టవ్ మీద ఎప్పుడైనా సరే స్టీలే ఉపయోగపడతాయి. స్టీల్ అయితేనే దీని మీద పని అవుతాయి, వేరే కూడా పని అవ్వవు. ఇప్పుడు మనం ఇక్కడ ఇది ప్రెస్టేజ్ అండి. ఇక్కడ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. మనం స్విచ్ చేయగానే స్విచ్ ఆపేసాను. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. స్విచ్ ఆన్ అవ్వగానే ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇలా గీతలు వచ్చాక మనము స్విచ్ ఆన్ చేయగానే ఇలా వస్తుందండి. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, అది ఆన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. కుక్కర్లో వచ్చింది కదా, మనకి మిల్క్లో కావాలి. మిల్క్ కాబట్టి మిల్క్లో పెట్టుకుంటున్నాను నేను. చూడండి, టైం అయితే తీసుకుంది. మిల్క్ పెట్టాం కదా, ఇలా ఇంకా మిల్క్లో పెట్టుకుంటే ఆ టైంని బట్టి మనం ఇంకేం చేయక్కర్లేదు అనమాట. కాగిపోతాయి. అవి కాకుండా మనకి ఏం కాదు, కర్రీలో కాదు కర్రీలో, ఇడ్లీ కాదు ఇడ్లీ, కుక్కర్లో కాదు కుక్కర్లో, అవన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఏం కాలుతుంది ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేసుకుని మనకి కావాల్సిన దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. మనం మిల్క్ హీట్ చేస్తున్నాం కాబట్టి మిల్క్లో పెట్టాను. అది టైం తీసుకుంది కదా, టైం తగ్గుతూ వస్తుంది. చూడండి, 20 తీసుకుంది కదా, ఇప్పుడు 9కి వచ్చింది. ఇలా మిల్క్ కాగేటప్పటికి ఆ టైం అంతా అయిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మరి మనకి ఇండక్షన్ స్టవ్ మీద అయితే మిల్క్ని మరి ఏ విధంగా కాచుకోవాలనేది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.